తెలంగాణలో రెండో రోజు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన కొనసాగుతోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. టూరిజం ప్లాజాలో బీజేపీ నేతలతో నితిన్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిపారు. వీబీఐటీ క్యాంపస్లో కాంక్లేవ్కు నితిన్ హాజరు కానున్నారు. భారతదేశం భవిష్యత్ సవాళ్లపై చర్చిస్తారు. వరంగల్కు వెళతారు నితిన్ నబీన్. బీజేపీ కార్యకర్తల సదస్సుకు హాజరవుతారు. ఆదివాసీ గిరిజన తెగల ప్రతినిధుల సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణలో రెండో రోజు బీజేపీ అధ్యక్షులు నితిన్ నబీన్ పర్యటన కొనసాగుతోంది. టూరిజం ప్లాజాలో బీజేపీ నేతలతో నితిన్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిపారు. ఇక వీబీఐటీ క్యాంపస్లో కాంక్లేవ్కు నితిన్ హాజరవుతారు. భారతదేశం భవిష్యత్ సవాళ్లపై చర్చిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, నితిన్ నబీన్ పర్యటన విశేషాలు ఏమిటి? అంటే ఎవరెవరితో భేటీ కానున్నారు? షెడ్యూల్ ఏంటి? రమణ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తున్న క్రమంలో 3 రోజుల పర్యటన నేపథ్యంలో రెండో రోజు ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు పర్యటించనున్నారు. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్ కి చేరుకున్నారు. అక్కడికి ఆల్రెడీ ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ నాయకులతో పాటు ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా హరిత హోటల్ కి చేరుకున్నారు. వీరందరితో పాటు అక్కడికి ఇటు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కి స్వాగతం పలికేందుకు గిరిజన సాంప్రదాయాలు సంస్కృతితో తనకు స్వాగతం పలికేందుకు హరిత కాకతీయ హోటల్ కు భారీగా కూడా గిరిజనులు కూడా చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం హరిత కాకతీయ హోటల్లో ఆదివాసీ నాయకులతో ఆత్మీయ సమ్మేళనం ఉంది. ప్రస్తుతం వారితో కలిసి భోజనం చేసిన అనంతరం ఆదివాసీ సంఘాలతో నాయకులతో అందరితో కూడా ఆత్మీయ సమ్మేళనం ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇటు సుబేదార్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ బూత్ అధ్యక్షులతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. వారితో కొద్దిసేపు మాట్లాడనున్నారు. వారితో మాట్లాడి వారి భవిష్యత్ కార్యాచరణపై వారిని మరింత సంసిద్ధం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బలమైన పార్టీగా అవతరించి అధికారం లక్ష్యంగా ముందుకు వెళ్లే విధంగా మొత్తం బీజేపీ లో ఉన్న తెలంగాణలో ఉన్న బీజేపీ సంసిద్ధం చేయడానికి ఇటు జాతీయ అధ్యక్షుడు నితిన్ పర్యటన అయితే దోహదం పడుతుంది. ఇప్పటికే నితిన్ పర్యటన నేపథ్యంలో మొత్తం భారీగా ఇటు సభా ప్రాంగణం వద్దకు బీజేపీకి సంబంధించిన నాయకులు చేరుకుంటున్నారు. అంతేకాదు మొత్తం అక్కడి నుంచి వారిని సంసిద్ధపరిచి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు దిశగా బీజేపీ మరింత బలం తెలంగాణలో పుంజుకునే విధంగా జాతీయ అధ్యక్షుడి కార్యాచరణ ఉండబోతుంది. వీరితో మాట్లాడిన అనంతరం బీజేపీ నాయకులతో మాట్లాడిన అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడ అమ్మవారి దర్శనం అనంతరం హైదరాబాద్ ప్రయాణం అవుతారు. మొత్తం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాకతో మొత్తం కూడా ఇటు బీజేపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సవం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అతి కొద్ది రోజుల్లో ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా బీజేపీ ఈ యొక్క జాతీయ అధ్యక్షుడి యొక్క రాకతో పాటు మరింత ముందుకు వెళ్ళి ఇటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఇటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు నితిన్ నబీన్ పర్యటన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఇటు బలమైన పార్టీగా ఏర్పడి అధికారం సాధించుకుంటామని బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.